హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. ఈరోజు ఏంటనుకుంటున్నారు? వంకాయ టమాటాతో పచ్చడి చేశానండి. ఏమా టేస్ట్గా ఉంది. ఈ పచ్చడి ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. అసలు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటాలు, వంకాయ, పెద్ద ఉల్లిపాయ, టమాటాలు, పెద్దుల్లిపాయ, వెల్లుల్లి, చింతపండు, కొంచెం చాలండి, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, తాలింపుకి సరిపడా నూనె. ఇంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేయాలండి. వంకాయలు తరిగేటప్పుడు ఉప్పు నీళ్ళల్లోకి వేసి తరగాలి, లేకపోతే కండ్రొచ్చి నలుపు వస్తాయి. అందుకని ఉప్పు నీళ్ళల్లోకే తరగాలి. వంకాయని తరిగి మాకు ఇక్కడ లావు వంకాయ దొరుకుతుందండి, అందుకని ఎక్కువ నేను లావు వంకాయనే ఉపయోగిస్తాను. వంకాయ నలుపు వస్తుందండి గాలి తగిలితే, అందుకని బోర్లు ఇచ్చేసాను. వంకాయ ముక్కల్ని అట్లా తరిగి పచ్చిమిరపకాయలు తొడాలు తీసి అందులోకి వేసుకొని టమాటాలను తరిగేసి పక్కన పెట్టి ఉంచానండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఎక్కువ అవసరం లేదండి. పచ్చడి మాత్రం దోశకి, ఇడ్లీకి, అన్నానికి, చపాతీకి కూడా బాగుంటుందండి. అంత రుచిగా ఉంటుంది చట్నీ. ఫస్ట్ వెల్లుల్లి, టమాటా, చింతపండు అన్నీ కలిపి ఆ ముక్కలన్నీ బాండీలో వేసేసి షిమ్ మంట మీదనే పెట్టుకోవాలండి. హై మంట పెడితే మాడిపోతాయి, తొందరగా మగ్గినాయి అనుకుంటాం కానీ మాడిన వాసన వస్తాయి. నీళ్ళల్లో వేసిన పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. సన్నపు సెగనే మగ్గించుకోవాలి. అన్నీ పడిపోయినాయండి ఉప్పు తప్పించి. టేస్ట్ మాత్రం భలే ఉందండి వంకాయ పచ్చడి. మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసి కలబెట్టి చూసుకోవాలి, మగ్గుతుందా లేదా, ఎంత మటుకు వచ్చింది అని చెప్పనని చూసుకోవాలి. కలబెట్టుకొని మగ్గలేదండి, ఇంకా వంకాయ ముక్కలు మగ్గల. మూత పెట్టేసి ఉంచాను, మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి మొత్తం చల్లారనివ్వాలండి. మిక్సీలో వేసుకోవాలంటే కష్టం కదా, చల్లారనివ్వాలి వాటిని. ఇప్పుడు చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీలోకి వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా, మనం చింతపండు వేసుకున్నాం కదండి, టమాటాలు వేసాం, వాటికి సరిపడేటట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి. పలుకుగా కావాలంటే పలుకుగా చేసుకోవచ్చండి. నేనైతే మెత్తగానే చేసేసాను. ఇప్పుడు దాన్ని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెద్ద ఉల్లిపాయ ఉంది కదండి, దాన్ని సన్నగా ముక్కలు తరిగి ఉంచానండి. పెద్దగా తరిగినా బాగుంటుందండి, ఎందుకంటే పంట కింద కరకరలాడుతూ బాగా. అదిగోండి, కొంచెం పెద్దగానే తరిగానండి. వేసి కలిపేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులోకి చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టానండి. తాలింపును కూడా అందులోకి వేసి కలిపేశానండి.
వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయటమేనండి, ఇంక అయిపోయింది. అంత బాగుంది చట్నీ మాత్రం. టమాటా వంకాయ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉన్న టమాటా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.